దేశ ప్రజలందరూ రిపబ్లిక్ డేను జాతీయ ఉత్సవంగా జరుపుకోవడం శుభ పరిణామమని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు పూర్తి స్థాయిలో లభించాయని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ అన్నారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాలేపల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మహాశయుడు ప్రజలందరికీ సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రచించారన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో రాజ్యాంగం వల్లనే ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నారన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న నేటి పాలకుల పరిస్థితిని గమనించి ఏ రాజకీయ పార్టీ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తుందో వారికి ఓటేసి అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశానికి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే సుఖశాంతులు, సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా షరీఫ్, ఎండి షహేన్ షా, బత్తెన చంద్రారావు, చామర్తి లీలావతి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, రామనాయుడు, రామకృష్ణ, సత్యనారాయణ, రాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ఆ తరువాత మనం రాజ్యాంగ నిర్మాణం నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ కమిటీ యొక్క అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆయన సుదీర్ఘ కసరత్తు చేసి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటినీ పరిశీలించి అందులో ఉన్న మంచి గుణాలన్నీ తీసుకొని మనకి గొప్ప రాజ్యాంగం తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈ 26 జనవరి 1950. స్వతంత్రం వచ్చాక భారత రాజ్యాంగాన్ని రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యానివర్సరీ రోజు ప్రజలు ఎలాగ బతకాలి, ఎలాగ ఉండాలని ఆలోచించుకునే రోజు ఈ రోజు. మనకి స్వతంత్రం రాకముందు ఆకలి సవాలు ఉండి 30 కోట్ల జనాభా ఉండేవారు. ఇప్పుడు 140 కోట్లు మనమే ఫారెన్ ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీలోకి వెళ్ళాం. మన కరోనా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మెడిసిన్ అంతా కూడా సప్లై చేయడం కూడా జరిగింది, కరోనా మెడిసిన్. అలాగే మన దేశానికి, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అనుబంధం. అంటే కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రజలు అందరూ తిన్నాం. ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సుఖశాంతులతో ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో కూడా నేషనల్ పార్టీకి గుర్తించి ప్రజలందరూ కూడా దేశం కోసం, ప్రాణాల దారి కోసం అందరూ కూడా జోహార్ చెప్తారు.